ఇంకొక చిన్న డెఫినేషన్ వస్తుంది, తర్వాత ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ని మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. మళ్ళీ ఇక్కడ సేమ్ మ్యాగ్నెట్ డైపోల్ మూమెంట్లో కరెంట్ రిలేట్ చేస్తూ సాల్వ్ చేసాం. యూజువల్లీ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు n into I into A, where n is nothing but number of turns వాల్యూ చెప్తుంది, and I is nothing but current, and A is nothing but area. ఓకే, ఒకటి ఉండే చూడండి, సాలినాయిడ్ ఒకటి ఉండే దివ్య ఇది అది తీసుకో. సో మనకి కరెంట్ ఎలా ట్రావెల్ చేస్తుందంటే, మన ఒక బార్ మ్యాగ్నెట్ అనేది ఒక సాలినాయిడ్గా బిహేవ్ చేస్తుంది. అందుకే మనకి ఫార్ములా రిలేట్ చేస్తాం. మనం యూనిట్స్ కూడా రాస్తాం. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ యూనిట్స్? ఆంపియర్ మీటర్ స్క్వేర్ రాసామా? అదే వచ్చింది అండి, ఆంపియర్ మీటర్ స్క్వేర్, వేర్ n is nothing but only number of turns. And of course we can express this one in different terms, like small n is equals to number of turns per unit length అని కూడా అంటాం. స్మాల్ n వాల్యూ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఏమైంది? ఏదో ఒకటి మీకు అర్థం కావడం కోసం అంటే. సో జనరల్గా సాలినాయిడ్గా ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ సాలినాయిడ్. సాలినాయిడ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ వైర్ ఉండ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ వైర్ ఉండే మనం సాలినాయిడ్ అంటాం. నేమ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో పనికి వస్తుంది. సాలినాయిడ్తో ట్రీట్ చేస్తాం. ఇది డిఫరెంట్ సాలినాయిడ్స్. దీనికి డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది, దీనికి డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో డిఫరెంట్ ఏరియాస్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా డిఫరెంట్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ N డిఫైన్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్. చూడండి, ఇందులో డిఫరెంట్ టర్న్స్ ఉండొచ్చు, ఇందులో డిఫరెంట్ టర్న్స్ ఉంటాయి. సో ఎన్ని టర్న్స్ ఉన్నాయది అని చెప్తుంది. I ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ తీసుకున్న దాంట్లో ప్రతి దగ్గర నుంచి మనం కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కరెంట్. వెన్ I కరెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇయర్, డెఫినెట్గా ఎండ్కి వస్తాం కదా, ఈ ఎండ్కి వస్తుంది అవుట్పుట్ కరెంట్. సో అట్లా ప్రతి లూప్ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు మనకు మ్యాగ్నెటిజం అంటే కరెంట్ ట్రావెల్ చేయడం వల్ల మ్యాగ్నెటిజం ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లెసన్లో కరెంట్ ట్రావెల్ చేసిందంటే 100% మ్యాగ్నెటిజం వస్తుంది. ఆ మ్యాగ్నెటిజం వచ్చిందంటే ఎవ్రీ టైం మ్యాగ్నెటిజం ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. మూవింగ్ చార్జెస్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చార్జ్ మూవ్ అవుతే చాలు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. సో ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో డెవలప్ అవడం వల్ల ఇక్కడ ఒక పోల్ ఫామ్ అయిపోతుంది. దట్ నథింగ్ బట్ వెన్ బార్ మ్యాగ్నెట్ ఆల్సో బిహేవ్స్ యాజ్, అంటే మనకు బార్ మ్యాగ్నెట్ మనకు కండక్టింగ్ అంటే సాలినాయిడ్గా బిహేవ్ చేస్తుంది. అంటే దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా, బార్ మ్యాగ్నెట్ యూజ్ చేసుకుంటే. లేదా సాలినాయిడ్ తీసుకో, సాలినాయిడ్లో కరెంట్ ట్రావెల్ చేపి ఇక్కడ ఒక పోల్ ఫామ్ అయ్యి మాకు మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుంది. వైస్ వర్సా, రెండు చేయొచ్చు. మనం కరెంట్ ట్రావెల్ చేయడం వల్ల దీన్ని మ్యాగ్నెట్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే పోల్స్ ఫామ్ అవుతాయి, సౌత్ నార్త్ పోల్స్ ఫామ్ అవుతాయి. అండ్ మ్యాగ్నెట్ని తీసుకొని కూడా మనం ఇట్లాంటి మంచి సాలిడ్ మ్యాగ్నెట్ తీసుకొని కూడా దాంట్లో నుంచి కరెంట్ని జనరేట్ చేయొచ్చు, ఇండ్యూస్ చేస్తాం. అంటే మూవింగ్ చార్జెస్ విల్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో ప్రొడ్యూస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దట్స్ వై ద మ్యాగ్నెటిక్ మూమెంట్ M = NIA. ఇంతకుముందు రాసిన ఫార్ములానేమో 2L × M అని రాసాం. అది డైపోల్ మూమెంట్ రిలేటెడ్గా ఒక పర్టికులర్ బార్ మ్యాగ్నెట్కి స్టడీ చేస్తే, దీని యొక్క బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? ద లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెట్ లెంత్ 2L × పోల్ స్ట్రెంత్ వాల్యూ అని రాస్తాం. అది జనరల్గా మాట్లాడితే. బట్ మనం కరెంట్ ట్రావెల్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు ఈ వాల్యూస్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా చేంజెస్ అవుతుంది. క్లియర్? ఓకేనా? సో ఇప్పుడు మనం గివెన్ సిచ్యువేషన్ని రిలేట్ చేస్తూ అసలు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక డైపోల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయనే చూద్దాం. సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో డిస్కస్ చేసినట్టే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ని తీసుకుపోయి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి ఉంటాం. ఇక్కడ కూడా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇలా ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి. వెన్ ఐ ప్లేస్డ్ ఎ మ్యాగ్నెట్ ఇన్ సర్టన్ యాంగిల్ లైక్ సౌత్ నార్త్ పోల్ ఉన్న ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ M డైరెక్షన్ ఇలా ఉంది. టోటల్ డిస్టెన్స్ వాల్యూ మ్యాగ్నెటిక్ లెంత్ 2L డిస్టెన్స్ అనుకుంటాం, M మ్యాగ్నెటిక్ మూమెంట్. సో దీన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ జరుగుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడా చేస్తాం. దట్ టేకింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ +Q -Q +Q అనేది ప్లేస్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయడం, ఇట్ డ్రిఫ్ట్ అవుతుంటుంది, డిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది, కపుల్ అయిందంటే రొటేట్ అవుతుంది, అక్కడిక్కడ పట్టుకొని లాగండి తిరుగుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు ద పివోటెడ్ సెంటర్, ఇది పివోటెడ్ సెంటర్ యాక్సిస్ అన్నట్టు, సెంటర్ని రిలేట్ చేస్తూ మనం ఒక ఫీల్డ్ వచ్చి అప్లై చేసామంటే రొటేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే డిఫ్లెక్షన్ అవుతుంది, టార్క్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఆ టార్క్ ఇన్వాల్వ్మెంటే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. వెన్ ఏ డైపోల్
డైపోల్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెట్. డైపోల్ అంటే మ్యాగ్నెటిక్ నీడిల్ కూడా అంటారు. వెన్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. ఏమైనా ఎఫెక్షన్ జరుగుతుందా, ఇండక్షన్ వాల్యూస్ వల్ల ఏమైనా రొటేట్ అవుతుందా అంటే ఎస్, ఇట్ విల్ రొటేట్స్, లైక్ డిఫ్లెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, యూజువల్గా మనకు ఎప్పుడు ఎలాంటి అట్రాక్షన్ లేకపోతే మ్యాగ్నెట్ ఎలా ట్రీట్ చేయాలి, ఇట్ లుక్ లైక్ నార్త్ పోల్ ఇటు ఉంది, జియోగ్రఫికల్ నార్త్కి అట్రాక్ట్ అవ్వాలి పోల్స్. చూడండి, ఇలా టై చేశాను టై చేసి అది ఫ్రీ ఉంది కదా, అక్కడిక్కడ మూవ్ అవుతుంది. సో టై చేసినప్పుడు ఈ పోల్ ఇక్కడికి ఎందుకు వస్తుంది, మీకు కనిపిస్తుందా మ్యాగ్నెట్? ఇలా ఎందుకు లేదు, ఇలా ఉండొచ్చు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బికాజ్ ఇట్ అట్రాక్టెడ్ జియోగ్రఫికల్ నార్త్, అంటే సౌత్ పోల్ అనేది దీనికి అట్రాక్ట్ అయిపోతుంది. నార్త్ ఈ డైరెక్షన్లోనే ఉంది కదా, సో సౌత్ ఆ డైరెక్షన్లో వస్తుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఇంకా ఎగ్జాక్ట్ పర్ఫెక్షన్ రావాలంటే ఈ ఐరన్ ఉండొద్దు. మనం ఐరన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఐరన్ ఉంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. కొంచెం దగ్గరికి వస్తే ఇంక ఇట్లా అతుక్కుంటుంది, అంటే మనకి అట్రాక్షన్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా చెప్పనీకి రాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో మనం ఒక మ్యాగ్నెట్ని సర్టన్ యాంగిల్లో పెట్టినాం అనుకోండి. సో ఫీల్డ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేద్దామంటే ఇది ఫీల్డ్. ఇట్లా ఫీల్డ్ ఫీడ్ చేసి ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ట్రావెలింగ్. సో స్లోలీ డిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక సెంటర్ పాయింట్ నుంచి పివోట్ అవుతూ రొటేట్ అవుతున్నాయి. అక్కడే కపుల్ యాక్టింగ్ అవుతుంది. అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ రిలేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి యూనిఫామ్ ఫీల్డ్ ఒక యాంగిల్లో తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది. ఇలా కొంచెం అట్రాక్షన్ ఇచ్చినామంటే ఇక్కడ ఈ పోల్ సైడ్ అది ఎందుకు వస్తుందంటే మేబీ ఇది నార్త్ అయి ఉండొచ్చు, అది సౌత్ అయి ఉండొచ్చు, కాబట్టి అది అట్రాక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ తీసేయండి. తిరుగుతుందా, అక్కడే తిరుగుతూ ఉంటుంది, డిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ వస్తుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ వచ్చినప్పుడు మనం టైం పీరియడ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టార్క్ యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రెస్పెక్టివ్ పాయింట్, సెంటర్ పాయింట్ నుంచే కదా రొటేట్ అవుతుంది, ఈ రెస్పెక్టివ్ పాయింట్ నుంచి టీటా యాంగిల్ అవుతుంది అనుకుందాం. మ్యాగ్నెట్ లేదా డైపోల్, మ్యాగ్నెట్ టీటా యాంగిల్ అవుతుంది. దేర్ఫోర్ మనకి జనరల్ ఫార్ములా రాస్తే టార్క్ ఫార్ములా ఆర్ క్రాస్ ఎఫ్, బేసిక్ ఫార్ములా ఆర్ క్రాస్ ఎఫ్ అని రాస్తున్నాం. దట్ నథింగ్ బట్ ఆర్ఎఫ్ సైన్ టీటా. ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఫ్లక్స్ విల్ డినోట్స్ ఎ స్కేలార్ ప్రోడక్ట్. ఫ్లక్స్ విల్ డిఫైన్ స్కేలార్ ప్రోడక్ట్ బికాస్ స్కేలార్ ప్రోడక్ట్ చేసాం కాబట్టి అవుట్పుట్ స్కేలార్ అయింది. కానీ ఇక్కడ టూ వెక్టార్స్ని క్రాస్ ప్రోడక్ట్ చేస్తున్నాం, యు ఆర్ గెటింగ్ వెక్టార్ క్వాంటిటీ. టార్క్ ప్రాపర్ డైరెక్షన్స్లో ఉంటుంది, ఎక్కడ రొటేట్ అవుతుంది అని చెప్తుంది ప్రాపర్ డైరెక్షన్స్లో. సో ఎందుకు ఇలా రొటేట్ అవ్వాలి అసలు డైపోల్ ఎందుకు ఇలా రొటేట్ అవ్వాలంటే వీటి మీద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నట్టు. F = mb. సౌత్ పోల్ మీద ఎంత అవుతుంది, F = -mb. చూడండి డైరెక్షన్ అర్థమవుతుందా. సో ఇదేమో ప్లస్ కాబట్టి అలాంగ్ ద ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్లో అవుట్ డైరెక్షన్ అవుతుంది, మైనస్ కదా ఫీల్డ్ లైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. రెండు ఇలా ఉన్నప్పుడు అటు సైడ్ లాగుతుంది, ఇటు సైడ్ లాగుతుంది, అటు సైడ్ రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి సైమల్టేనియస్. అందుకే మ్యాగ్నెట్ ఏమవుతుంది, రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇద్దరు పుల్ చేస్తున్నారు. ట్యాబ్ ఓపెన్ చేయండి, ఒక్కటే హ్యాండ్తో ఓపెన్ చేయండి చూద్దాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ట్యాబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఈ ఫింగర్ అటు సైడ్ యాక్ట్ చేస్తుంది, ఈ ఫింగర్ ఇటు సైడ్ యాక్ట్ చేస్తుంటుంది. టూ డైరెక్షన్స్లో యాక్ట్ చేస్తాను, కపుల్ చేస్తుంది దాన్ని. అప్పుడే స్క్రూ అనేది కిందికో పైకి వెళ్ళడం వల్ల మనకి రిజల్టెంట్ వల్ల ట్యాబ్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే టూ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. వన్ ఈజ్ +mb, ఇంకోటి -mb. దేర్ఫోర్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రూవ్ చేద్దాం. R × mb ఏమైనా చేంజెస్ అవుతుందా. R అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాగ్నెట్ లెంతే కదా, అంటే 2l ఇంటూ F అంటే ఏంటి, దట్ ఈస్ m ఇంటూ b ఇంటూ sin θ. ఆల్రెడీ వి నో దట్ 2lmb, 2l ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంటూ sin θ. This is torque. Therefore torque is equals to mb sin θ, or we can write m cross b. క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. ఒకవేళ m వెక్టార్ ఉంది, b వెక్టార్ ఉంటే లైక్ ఇట్లా చేస్తాం. డెట్ వాల్యూ i, j కేస్ తీసుకొని గివెన్ వాల్యూస్ తీసుకొని డెట్ సాల్వ్ చేస్తాం. టార్క్ ఫస్ట్ ఇయర్లో 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ వచ్చినాయి మనకు. సో అట్లా సాల్వ్ చేయడం. డెట్ చేయాలంటే డైరెక్ట్ కాదు, డాట్ ప్రోడక్ట్ వేరే, ఇది వేరే. ఓకే, సో వీటిని యూజ్ చేస్తూనే మనం టార్క్ వాల్యూస్లో ప్రతి యాంగిల్ దగ్గర మ్యాగ్నెటిక్ మూమెంట్స్ వాల్యూస్ చేంజెస్ జరుగుతాయి. ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా చేంజెస్ చేస్తున్నామంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ ఎఫెక్టెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు తీసుకుందాం. ఇఫ్ θ = 0, ఇఫ్ θ = 0 ఏమొస్తుంది, టార్క్ బికమ్ m sin 0 వాల్యూ, sin 0 వాల్యూ 0, sin 0 0. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇఫ్ θ = 90 degrees, that means torque become
1 MB వాల్యూ వస్తుంది. ఇఫ్ టీటా ఇస్ బికమ్ 180 degrees, టార్క్ బికమ్ మైనస్ MB అంటే 0. ఓకేనా, -MB కాదు, 180 అంటే 0. సో ఇప్పుడు మనం ఎందుకు అలా వస్తున్నాయంటే ఇక్కడ చూడండి, ఇలా ఉన్న దాన్ని మనం ఒకసారి 180 degrees రొటేట్ చేస్తున్నాం. 180 degrees రొటేట్ చేసినప్పుడు 180 degreesలో 0 ఫ్యాక్టర్ ఎందుకు అవుతుందంటే అది మళ్ళీ రివర్స్ పొజిషన్కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా యాక్సిస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, మొత్తాన్ని రొటేట్ చేస్తున్నాం. 180 degrees అయిందా? సో 180 degrees అవుతుంది. కొంచెం దగ్గర చేస్తే ఎక్కువ ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది. ఓకే, 180 degrees అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో 180 degrees రొటేట్ అయినట్టు. 180 degrees చేస్తే టార్క్ ఉండదు. టార్క్ ఎప్పుడు ఉంటుంది? 90 degrees ఉన్నప్పుడు ఉంటుంది. 90 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, కరెక్ట్గా 90 degrees రొటేట్ అవుతుంది. సో 90 degrees రొటేట్ అయినప్పుడు టార్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ సైన్ టీటా. సైన్ వాల్యూస్ ఎట్లా వేరీ అయితే అట్లా వస్తాయి. క్లియర్? ఓకేనా? టార్క్ వచ్చిందా? ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంటే, జే మెయిన్స్ నీట్ పర్పస్లో ప్రతి దగ్గర అడుగుతున్నారు. స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్నీ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టార్క్ వచ్చింది కదా, వర్క్ డన్ చేద్దాం. సో మనం డిఫరెంట్ స్టేట్లో రొటేట్ చేస్తున్నాం కాబట్టి 100% వర్క్ జరిగి ఉంటుంది. సో ఎంత వర్క్ జరిగిందంటే dW ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్ ఫార్ములా F.ds అని రాస్తాం. కానీ ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, కాబట్టి రొటేషనల్ ఫోర్స్ ఇంటూ dθ. ds ఈజ్ నథింగ్ బట్ లీనియర్ డిస్ప్లేస్మెంట్, F ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఫోర్స్. టార్క్ అంటే మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రొటేషనల్ ఫోర్స్. ఆబ్జెక్ట్కి లీనియర్గా ఉంటేనేమో F ఉంటాం, ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తున్నాం, కపుల్ చేస్తున్నాం ఒకటే దగ్గర, సెంటర్ నుంచి అట్లాగే రొటేట్ చేస్తున్నాం టు అండ్ ఫ్రో మోషన్లో, అప్పుడు డెవలప్ అయ్యే ఫోర్స్నే రొటేషనల్ ఫోర్స్ అంటాం. ఇది కూడా ఫోర్సే, బట్ వేరే యూనిట్స్ ఉంటాయి, ఫోర్సే రొటేషనల్ ఫోర్స్. టీటా అంటే ఏంటి? వెన్ ds ఇస్ ఎ లీనియర్ డిస్ప్లేస్మెంట్, టీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడే కదా తిరుగుతుంది అది రొటేషన్లో, అక్కడెక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది అంటే టీటా వేరియేషన్స్ ఉంటాయి అన్నట్టు. అగైన్ నీకు టోటల్ వర్క్ డన్ కావాలంటే ఏం చేస్తాం? W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ టౌ ఈజ్ నథింగ్ బట్ MB sin theta ఇంటూ dθ వాల్యూ. లిమిట్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫ్లెక్షన్ అవుతుంది మ్యాగ్నెట్, θ1 θ2 వాల్యూస్ అనుకుందాం. అండ్ MB కాన్స్టెంట్ అండ్ sin θకి ఇంటిగ్రేషన్ ఏంటి అంటే -cos θ. లిమిట్స్ ఫ్రమ్ θ1 టు θ2 సబ్స్టిట్యూట్ చేయండి. MB ఆఫ్ కాస్ మైనస్ ఉంటుంది, -cos θ2 -+ cos θ1, బికాజ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కన్వీనియంట్గా రాసుకుందాం, MB ఆఫ్ cos θ1 cos θ2. ఇది మనకు వర్క్ డన్ రిలేటెడ్ ఫార్ములా. ఈ వర్క్ డన్ రిలేటెడ్ ఫార్ములాని యూజ్ చేస్తూనే సాల్వ్ చేస్తాం. సో ప్లస్ వాల్యూ ముందుకు రాసుకున్నాం, మైనస్ అటు వెళ్ళిపోతుంది అండి. ఓకే, ఈ ఫార్ములాని రిలేట్ చేస్తే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ రాస్తే అసలు వర్క్ డన్ ఎలా కంపేర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఏమైనా వర్క్ చేస్తున్నామా? ఇక్కడ ఏం యాక్షన్ ఏం లేదు, మనం ఎలాంటి ఫీల్డ్ అప్లై చేయట్లే, అంటే నో వర్క్ ఈజ్ డన్, అంటే కంటిన్యూగా ఆ నార్త్ సైడ్లో మాత్రమే మ్యాగ్నెట్ అనేది యాక్ట్ చేస్తుంది. కానీ ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్కి టీటాస్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ θ1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇంకా వర్క్ చేయట్లే. అండ్ ఒకవేళ వర్క్ చేస్తే సర్టెన్ వాల్యూ దగ్గర ఆగిపోయామనుకోండి, టీటా దగ్గర అవుతున్నాం. సబ్స్టిట్యూట్ చేయండి గివెన్ వాల్యూస్, దట్ ఈజ్ MB cos ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 1 cos θ. ఇది కూడా మనం వర్క్ డన్ ఫార్ములానే అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఇంకొక చిన్న డెరివేషన్, పొటెన్షియల్ ఎనర్జీ. వర్క్ చేసామంటే ఏమవుతుంది? డెఫినెట్గా ఎనర్జీలో స్టోర్ అయిపోతుంది కదా. సో డ్యూ టు దేర్ పొజిషన్ పార్టికల్స్ ఎనర్జీలో స్టోర్ చేస్తున్నాయి. యూతో డినోట్ చేద్దాం. యూ ఇస్ అ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూస్. సో పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూస్ని ఎప్పుడైనా సరే గివెన్ వాల్యూస్లో పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 degreesలో ఉన్నదాన్ని, 0 degrees యాంగిల్లో ఉన్నదాన్ని కరెక్ట్గా 90 degrees తీసుకొచ్చినాం. దట్ పొజిషన్ చేంజ్డ్. పొజిషన్ చేంజ్ అయింది. పొజిషన్ చేంజ్ అంటే 90 degrees రొటేట్ చేసినాం, 0 degree యాంగిల్ ఉంది యాక్చువల్గా, ఇది 90 degreesకి వస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎనర్జీ అంతా, వర్క్ డన్ అంతా పొటెన్షియల్ ఎనర్జీలోకి స్టోర్ అవుతుంది. అంటే టీటా ఫ్యాక్టర్స్ ఎట్లా తీసుకుందాం? వర్క్ డన్ అంటేనే పొటెన్షియల్ ఎనర్జీ, బట్ కంపారిజన్లో ఇలా రాస్తాం. లైక్ θ1 ఫస్ట్ 0 ఉంది, ఓకే, అండ్ నెక్స్ట్ θ2 ఏమవుతుంది? 90 degreesకి రొటేట్ చేస్తున్నాం. ఓకే, సో θ2 వాల్యూ 90 degrees, θ1 వాల్యూ 0 degreesలో ఉంటున్నాం. అంటే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? U ఈక్వల్ టు
MB of cos 0 minus cos 90 degrees. యాక్చువల్లీ 2 కండిషన్స్ తీసుకోకుండా టీటా అని తీసుకుందాం, కొంచెం డిఫరెన్స్ అర్థమవుతుంది. అన్ని 2 కండిషన్స్ వద్దు, ఎందుకంటే ఫార్ములా కావాలి కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ θ1 వాల్యూ 90 degrees తీసుకోండి, అండ్ నెక్స్ట్ θ2 వాల్యూ ఒక θ యాంగిల్ అనుకుంటున్నాం. సో దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు MB ఆఫ్ cos 90 మైనస్ cos θ. తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం యాంగిల్. U ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ గోయింగ్ టు బి 0 మైనస్ MB cos θ. cos 90 0 కదా, వెళ్ళిపోతుంది. రిమైనింగ్ వాల్యూస్ అనేటివి మైనస్ MB cos θ ఉంటుంది. ఇస్తా 5 minutes మైనస్ MB cos θ. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్నిటిని ప్రతి దగ్గర మనం ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రతి దగ్గర వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎట్లా చేయాలనేది చూద్దాం. సో సిచ్యువేషన్ చూడండి, ఇప్పుడు మనం వర్క్ డన్ చేస్తాం, ఒకటి టేబుల్ వస్తుంది, ఆ టేబుల్ ఒకటి నోట్ చేద్దాం. ఇలా ఉంది, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో టార్క్ ఏమవుతుంది, అసలు టీటా ఫ్యాక్టర్ 0. టీటా ఫ్యాక్టర్ 0 3 మెంబర్స్కి అప్లై చేసుకోవాలి. ఒకటి టార్క్కి, పొటెన్షియల్ ఎనర్జీకి, అండ్ నెక్స్ట్ వర్క్ డన్కి. ప్రతి దగ్గర అప్లై చేస్తాం. ఫస్ట్ టీటా 0. టీటా 0 కండిషన్ అంటే ఏమవుతుంది, మనకి ఈ వర్క్ డన్ ఫామ్లో యూజ్ చేద్దాం. టీటా 0 ఉంది, టార్క్ జరుగుతుందా, టార్క్ జరుగుతుందా, టార్క్ అంటే MB sin θ చూసుకోవాలి. టీటా 0 కదా, దేర్ ఫోర్ నో వర్క్ డన్, నో టార్క్ ఈజ్ యాక్టింగ్, నో టార్క్ ఈజ్ యాక్టింగ్. అండ్ నెక్స్ట్ వర్క్ డన్, MB cos of 1 minus cos 0. 0 ఫ్యాక్టర్ అంటున్నాం ఫస్ట్, cos 0 1 minus cos 0 యాక్టింగ్ ఇలాగే ఉంది, అంటే ఈ టీటా ఫ్యాక్టర్ 0 అవుతుంది. అంటే 1 minus 1 వర్క్ డన్ కూడా 0నే, అవునా? కానీ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ చెక్ చేయండి. టీటా ఫ్యాక్టర్ ఎంత తీసుకుంటున్నాం, 0 మైనస్ MB cos 0, U ఈక్వల్ టు మైనస్ MB. ఒక యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ యాంగిల్ ఏంటి, టీటా ఈక్వల్ టు 90 degrees. టార్క్ ఉందా, ఎస్ వీ హ్యావ్ ఎ టార్క్. వాట్ అబౌట్ వర్క్ డన్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ? సో వర్క్ డన్ చెక్ చేయండి, cos 90 0 MB వర్క్ డన్ ఉంది, కానీ పొటెన్షియల్ ఎనర్జీ చెక్ చేయండి, ఉండదు. అంటే 90 degreesకి వచ్చామంటే టార్క్ మ్యాక్స్ అవుతుంది. టార్క్ మ్యాక్స్ అయ్యి ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో దీన్ని, ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. అప్పటికి వెళ్ళడానికి కావాల్సిన లేదా స్టోర్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ MB cos θ. ఓకే, అది మనకు టీటా 90 degreesలో. 180 degrees చెక్ చేయండి. వెన్ టీటా బికమ్ 180 degrees అంటే గివెన్ మ్యాగ్నెట్ ఈజ్ కంప్లీట్లీ రొటేటింగ్ 180 degrees. 180 degrees రొటేట్ అయినప్పుడు cos 180 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 2 అవుతుంది. దేర్ఫోర్ వర్క్ డన్ బికమ్ 2 MB. టార్క్ ఎలాగో లేదు, బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, మైనస్ MB cos 180. cos 180 వాల్యూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ MB వస్తుంది. వీటన్నిటిని మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. వెన్ టీటా 0 ఆల్ కేసెస్కి స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఏ ప్రాబ్లం లేదు దానికి, అట్లాగే ఉంటుంది సిస్టమ్. ఎప్పుడైతే ఫీల్డ్ ఇట్లా అప్లై చేస్తున్నామో అది రిఫ్లెక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్నే స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఎప్పుడు టీటా 0 అయినప్పుడు. టీటా 180 degrees అయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్స్టేబుల్. దే వాంటెడ్ టు రీగెయిన్ దేర్ ఒరిజినల్ పొజిషన్ ఇమీడియట్గా. ఫీల్డ్ తీసేసిన వెంటనే ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం కదా, ఇలా ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇలా వచ్చింది, తీసేసిన వెంటనే ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. దట్ ఈస్ అన్స్టేబుల్ కండిషన్ వెన్ టీటా ఈజ్ 180 degrees. వెన్ టీటా 90 ఇట్ ఈస్ అ పర్పెండిక్యులర్ డైరెక్షన్. అక్కడ పర్టికులర్గా టార్క్ ఉంటుంది, మిగతాయి ఉండవు. కానీ స్టేబుల్ అన్స్టేబుల్ అంటే మన మైండ్లో 2 తిరగాలి. స్టేబుల్ అంటే 0, అన్స్టేబుల్ అంటే 180 degrees. క్లియర్? ఇది మనకి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ గురించి. వీటిని చేస్తూనే టైం పీరియడ్ చేస్తాం, రేపు చేద్దాం.